హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఇక్కడ చిన్ని, మున్ని, చింటూ, పింకీ అందరూ చిన్ని కొత్తగా కొన్న చిలుకలతో ఆడుకుంటూ ఉంటారు. హే మొన్నే చూసావా, నా 2 కొత్త చిలుకలు ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా. అవును చిన్ని, ఎంత బాగున్నాయో. కానీ చిలుకల్ని ఇలా బంధించడం కరెక్ట్ కాదేమో, అందుకే వద్దు అన్నాను. అయినా నువ్వు వినకుండా తెచ్చేసావు. మున్ని, చిలుకలంటే నాకు చాలా ఇష్టం, అందుకే వెంటనే కొనేశాను. ఓ ఒరివో, ఈ చిన్ని దగ్గర ఉన్న చిలుకలు ఎంత బాగున్నాయో. ఓ చిన్ని దగ్గర చిలుకలు ఉన్నాయి, నేను కూడా చిలుకల్ని కొంటాను. అరే మధ్య చిలుకలుంటే సరిపోదు, వాటిని పెంచాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నీ వల్ల కాదులే. మొన్నే నా చిలుకలు ఎంత క్యూట్ గా అరుస్తున్నాయో. ఒకవేళ నా చిలుకలకి మాటలు వస్తే ఎంత బాగుంటుందో కదా. అబ్బబ్బా, ఆ చిలుకల్ని కొనుక్కొచ్చిన దగ్గర నుంచి ఈ పిల్ల వాటి దగ్గరే ఉంది. చిన్ని, ఇంకా ఎంతసేపు నా చిలుకలతోనే కాలక్షేపం చేస్తావు? తిండి తిప్పలు ఏమి లేవా నీకు? వస్తున్నా మమ్మీ. అరే, తిండంటే గుర్తొచ్చింది మమ్మీ, నా చిలుకలకి తినడానికి ఏమైనా పెట్టాలి. నేను చిలుకలకి ఇంతకు ముందే గింజలు తినడానికి పెట్టాను. ఒకవేళ నువ్వేమైనా పెట్టాలనుకుంటే అక్కడ పచ్చిమిర్చి ఉంది, అవి పెట్టు. ఏంటి పచ్చిమిర్చా? కానీ పచ్చిమిర్చి తింటే కారంగా ఉండదా చిలుకలకి? లేదు లేదు చిన్ని, అలా ఏం ఉండదు. పైగా పచ్చిమిర్చి చిలుకలు చాలా ఇష్టంగా తింటాయి. ఓ అలాగా. అయితే నేను ఇప్పుడే పచ్చిమిర్చి తెస్తాను. ఎక్కడుందబ్బా? కూరగాయల బుట్టలో ఉన్నాయి, తెస్తాను. ఇలా చిన్ని పచ్చిమిర్చిని చిలుకల దగ్గరికి తీసుకొస్తుంది, చిలుకలకి తినిపిస్తూ ఉంటుంది. హే మున్ని, చూడు చూడు చూడు, నా చిలుకలు మిర్చి ఎలా తింటున్నాయో. అరే, మిర్చి ఒకటి పూర్తిగా తినేసాయి. బహుశా ఇంకా కావాలేమో, నేను ఇంకో మిర్చి తెస్తాను. ఇలా చిన్ని ఇంకో పచ్చిమిర్చి తీసుకురావడానికి వెళ్తుంది. ఇక్కడ మున్ని చిలుకలతో ఆడుకుంటూ ఉంటుంది. హే హే చిలుకలు, హే. నా చిలుకలు మిర్చి భలే తింటున్నాయి, ఇంకోటి తీసుకెళ్తాను. అప్పుడే ఒక పెద్ద చిలుక ఆకాశంలో ఎగురుతూ చిన్ని వాళ్ళ ఇంటి వైపే ఎగురుతూ వస్తూ ఉంది. ఆ చిలుక చాలా కోపంగా ఉంది. అరే, ఇదేం సౌండ్? అమ్మో, అంత పెద్ద చిలుక. అయ్యో, అదేంటి ఇటే వస్తుంది? అమ్మో, ఈ చిలుక ఇటే వస్తుంది, చాలా కోపంగా ఉంది. అమ్మో, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? కొంపతీసి కరుస్తుందా ఏంటి? అమ్మో, పారిపోండి చిలుక చిలుక, పారిపోండి పారిపోండి. ఏంటిది, చిన్ని ఇలా అరుస్తుంది? అమ్మో, ఎంత పెద్ద చిలుక ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మో, ఇప్పుడెలా? చిన్ని పరిగెత్తుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. పారిపోండి పారిపోండి, త్వరగా పారిపోండి చిలుక చిలుక. అప్పుడే పింకీ, చింటూలు కూడా ఆ పెద్ద చిలుకని చూస్తారు. చిలుక, పారిపోదాం. అమ్మో, ఓ అయ్యో, పారిపోండి పారిపోండి. త్వరగా పారిపోండి చిలుక చిలుక. అలా చిన్ని, పింకీ, చింటూ అక్కడి నుంచి పారిపోయి పక్కనే ఉన్న పొదల్లో దాక్కుంటారు. కానీ మున్ని మాత్రం ఆ చిలుకని చూడదు. అరే, ఏంటిది? చిన్ని ఇలా అరుస్తుంది, చిలుకల్ని చూసి పారిపోవడం ఏంటి? ఇప్పటిదాకా చిలుకలతోనే కదా ఆడుకుంది, ఇంతలో ఏమైంది? అయినా ఇంత క్యూట్ గా ఉన్న చిలుకల్ని చూసి పారిపోతారా ఏంటి? చిలుకలు, మీరేం భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను. అంతలో ఆ పెద్ద చిలుక మున్ని దగ్గరికి వస్తుంది. మున్ని ఒక్కసారిగా ఆ చిలుకని చూస్తుంది. అమ్మో, ఏంటిది? చిలుకేంటి ఇంత పెద్దగా ఉంది? అరే, ఎందుకంత కోపంగా చూస్తుంది? పారిపోవాలి. వెళ్ళు వెళ్ళు, నేనేం చేయలేదు, వెళ్ళు. నేనేం చేశాను? నిన్ను నా వెంట ఎందుకు పడుతున్నావు? ఇలా మున్ని పారిపోతూ ఉంటుంది. వెనకే ఆ పెద్ద చిలుక మున్నిని తరుముతూ ఉంటుంది. అయ్యయ్యో, ఆ పెద్ద చిలుక మున్నిని తరుముతుంది, ఇప్పుడెలా? అరవకు,
ఆ చిలుక మనల్ని చూసిందంటే మనల్ని కూడా తరుముతుంది. అయ్యో అయ్యో, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి. నేనేం చేశాను? నన్నెందుకు తరుముతున్నా? అయ్యయ్యో, ఆ చిలుక మున్నీనేమైనా చేస్తుందేమో. ఇప్పుడెలా? త్వరగా ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలి? ఇక ఇక్కడ ఆ పెద్ద చిలుక తన ముక్కుతో మున్నీని పట్టుకుని గాల్లోకి ఎగురుతూ ఉంటుంది. అరే అరే అరే, నన్నెందుకు ఎత్తుకెళ్తున్నావు? నేనేమైనా పురుగునా పండునా? నన్ను ఎత్తుకెళ్ళి ఏం చేస్తావు? చిలుక నన్ను వదిలేయి, ప్లీజ్ నన్ను వదిలేయి. అరే రే, మున్ని మున్ని. ఆంటీ, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి త్వరగా. అలా చిలుక మున్నీని పట్టుకుని గాల్లోకి ఎగురుతుంది. సీత, చిన్ని, పింకీలు కూడా ఆ చిలుకనే ఫాలో చేస్తూ బయటికి వచ్చేస్తారు. అయ్యో మున్ని, ఇప్పుడు మున్నిని ఎలా కాపాడాలి? అరే అదేంటి అక్కడ పొదల్లో? ఇవి ఆ చిలుక పిల్లల్లాగా ఉన్నాయే. అలా సీత ఆ పొదల్లో ఉన్న ఆ చిలుక పిల్లల్ని చూస్తుంది. అంటే ఆ పంజరంలో ఉన్నవి తన పిల్లలేమో అనుకుని ఈ చిలుక మున్నిని తీసుకెళ్తుందా? ఇప్పుడు నాకు అర్థమైంది. చిలుక, మా దగ్గరున్నవి నీ పిల్లలు కావు. ఇదిగో నీ పిల్లలు ఈ పొదల్లో ఉన్నాయి చూడు. ఏంటి అంటే ఇప్పటిదాకా నీ పిల్లల కోసం ఇలా నన్ను ఎత్తుకొస్తున్నావా? అయ్యో చిలుక, నీ పిల్లలు అక్కడే ఉన్నాయి చూడు. అసలైన ఈ చిలుకల్ని తెచ్చింది నేను కానే కాదు, చిన్ని కదా. నువ్వు ఎత్తుకెళ్తే చిన్నీని ఎత్తుకెళ్ళాలి, కానీ నన్ను ఎత్తుకొచ్చావు. ఇది చాలా తొండి. అరే, ఈ చిలుకకి నా మాటలు అర్థం కావట్లేదా? ఇప్పుడు ఎలా? అయ్యో, ఈ చిన్నికి చెప్తూనే ఉన్నాను చిలుకలొద్దు, ఏమొద్దు కొనకు అని. వినలేదు నా మాట. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. సీత ఆంటీ, నన్ను కాపాడండి. అయ్యో మున్ని, భయపడకు, నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు భయపడకు. అలా సీత ఆ చిలుక పిల్లల దగ్గరికి వెళ్తుంది. చిలుకలు, మీరు దారి తప్పిటొచ్చారా? అటు చూడండి, మీ మమ్మీ మీకోసం వెతుకుతుంది. అటు చూడండి, అటు. అలా చిలుకలు సీత చూపించిన వైపు చూస్తాయి. వాటికి తల్లి చిలుకను చూసి చాలా సంతోషం వస్తుంది. వెంటనే ఆ తల్లి చిలుకను పిలుస్తూ గట్టిగా అరుస్తాయి. అప్పుడు ఆ తల్లి చిలుక దాని పిల్లల్ని చూస్తుంది. వెంటనే తల్లి చిలుక కిందికి వస్తూ ఉంటుంది. అమ్మయ్యా, కిందికి దిగుతుంది. జాగ్రత్త జాగ్రత్త, గాల్లో వదలకు నన్ను. ఇంకాస్త దిగు. ఇంకొంచెం ఇంకొంచెం. అరే అరే. అలా చిలుక మున్నీని వదిలేస్తుంది. అరే అబ్బా, అలా గాల్లోనే వదిలేసావేంటి? ఇంకా నయం, ఇదంతా ఇసుక కాబట్టి నాకేం కాలేదు. ఈ చిలుకకి అస్సలు మేనర్స్ తెలీదు. ఇంకా నయం, ఆ చిలుక నిన్ను వదిలేసింది. గుటొక్కున మింగేస్తుందేమో అని అనుకున్నాను. ఇదంతా నీ వల్లే చిన్ని. చేసిందంతా చేసి ఇప్పుడు నవ్వుతున్నావా? ఇక ఇక్కడ తల్లి చిలుక తన పిల్లల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలు కూడా తల్లిని చూసి చాలా సంతోషపడతాయి. తల్లి చిలుక తన పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.